ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు రాత్రిపూట నిద్రపోయే ముందు ఏ పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిక్ష వేస్తూ కూర్చుంటుందో గురువుగారు చెప్పారు. దాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం అని చెప్పుకుంటారు. ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా సంతోషంగా డాన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందట. రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రించేటువంటి ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్ద ఉంచాలి. ఒక గిన్నెలో అన్నం ముద్ద. ఆ మర్నాడు తర్వాత తెల్లారి నిద్ర పడుకొని లేచిన తర్వాత తెల్లారి ఉదయం ఉంటుంది గదా! ఆ ఉదయం పూట మూగజీవాలకి అన్నం ముద్దని ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రోజు చేయడం వీలు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రి పూట అయినా సరే ఆడవాళ్ళు గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకున్న తర్వాత ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోవాలి. మర్నాడు అంటే శనివారం ఉదయాన్నే ఆ అన్నాన్ని మూగజీవాలకి, కుక్కలకో, ఆవులకో, దేనికో ఆహారంగా దీనికి కారణం ఏంటంటే శుక్రవారం రాత్రి పూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకొస్తారని జెప్తారు. వాళ్ళకి అన్నం కనిపిచ్చాలి. అలా కనిపిస్తే ఇంట్లో వాళ్ళని వాళ్ళు అనుగ్రహిస్తారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు. అంటే ఆడవాళ్ళు రోజు చేయాలి. రోజు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రైనా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గిన్నెలో కొద్దిగా ఒక అన్నం ముద్ద అట్లా ఉంచి మర్నాడు శనివారం దాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే పితృ దోషాలు పోతాయి. పితృదేవతలు అనుగ్రహిస్తారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు. ఆడైనా, మగైనా. గిన్నెలు సర్దుకోకుండా గనక నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గుతూ వస్తుందట. వంటగదిలో బొద్దింకలు తిరిగితే జ్యేష్ఠాదేవి, దరిద్రదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్తారు. ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు వంటగది శుభ్రంగా నీట్‌గా ఉంచుకోవాలి ఆడైనా, మగైనా. బొద్దింకలు లాంటివి తిరగకుండా చూసుకోవాలి. బొద్దింకలు తిరిగితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోకొస్తుందని జెప్తారు. ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, పాత్రల మీద మూతలెప్పుడూ ఉంచాలి కంపల్సరీగా. చాలామంది ఆడవాళ్ళు మా పాత్ర మీద మూతలు ఉంచరు వంట అయిపోయిన తర్వాత. ఖచ్చితంగా ఉంచాలవి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందట. ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదని చెప్తారు. కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉండటం వల్ల గూడా లక్ష్మీ కటాక్షం పోతుందని చెప్తారు. ఇంట్లో మగవాళ్ళు మంగళవారం నాడు ఉదయం గడ్డం గీసుకోకుండా ఆడవాళ్ళే చూసుకోవాలని చెప్తారు. పిల్లలు గాని, భర్త గాని మంగళవారం నాడు గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెప్తారు. అంటే అలా చేయకుండా గూడా ఆడవాళ్ళు జాగ్రత్త పడాలని చెప్తున్నారు. అంతే అంతే కాకుండా ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు, ఆ కొబ్బరికాయలో తీసుకెళ్ళి తాంబూలంలో పెట్టి ఎదురు వాళ్ళకిచ్చేటప్పుడు, కొబ్బరికాయకి 3 కళ్ళుంటాయి గదా! ఆ కళ్ళున్నటువంటి భాగం మీరు కంపల్సరీ మీతో పెట్టుకోవాలి. మిగిలిన చిప్ప మాత్రం మీరు వేరే వాళ్ళకివ్వాలి. చాలామంది ఏం జేస్తారంటే, ముత్తైదువులు తాంబూలం ఇచ్చేటప్పుడు, ఆ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎదుటి వాళ్ళకిచ్చేస్తూ ఉంటారు. అట్లా పొరపాటున గూడా ఇవ్వకూడదు. అలా జేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట.